ఐగుప్తు ఇజ్రాయేలీయులచే నిండిపోయింది. ఇజ్రాయేలీయులు చాలా బలవంతులవుతారని క్రొత్త ఫరో భయపడ్డాడు. అందువలన అతను వారిని బానిసలుగా మార్చేసి వారితో చాలా కఠినంగా ప్రవర్తించాడు. ఇజ్రాయేలీయుల మగపిల్లలను చంపాలని ఫరో ఆజ్ఞాపించాడు. ఒక స్త్రీ తన కొడుకును ఒక బుట్టలో పెట్టి నది ఒడ్డున దాచిపెట్టింది. ఆ బాలుని అక్క కాపలాగా ఉంది. ఫరో కుమార్తె ఆ నదిలో స్నానం చేస్తుంది. ఆమె ఈ పిల్లవానిని చూచి పెంచుకోవాలనుకుంది. బాలునికి దాదిగా ఉండటానికి తన అక్క వారి తల్లిని తీసుకుని వచ్చింది. ఫరో కుమార్తె అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే పెద్దవాడయ్యాడు. ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయేలీయుని కొట్టడం చూశాడు. మోషే ఆ ఐగుప్తీయుని చంపాడు. తరువాత అతను మిద్యానుకు పారిపోయి అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మోషే హోరేబు పర్వతముపై తన గొర్రెలను కాస్తున్నాడు. మండుచున్న పొద నుండి దేవుని స్వరం తనతో మాట్లాడింది. మోషే, నా ప్రజలు శ్రమలో ఉన్నారు. వారికి విడుదల ఇవ్వడానికి నిన్ను నేను ఎన్నుకున్నా. నేను చేయలేను అని అన్నాడు మోషే. నేను నీకు సహాయం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నీ కర్రను క్రింద పడవెయ్యి. మోషే అలాగే చేశాడు. అది పాముగా మారింది. మరలా అతను దానిని పట్టుకున్నప్పుడు అది తిరిగి కర్రగా మారింది. నీ చెయ్యి నీ చొక్కాలో పెట్టు అన్నాడు దేవుడు. మోషే అలాగే చెయ్యగా ఆ చెయ్యి వ్యాధిగలదిగా అయ్యింది. మరలా అలాగే చేసినప్పుడు అది మామూలుగా అయ్యింది. ఫరోకు ఇది చూపించు అన్నాడు దేవుడు. నాకు మాట్లాడటం అంతగా రాదు అన్నాడు మోషే. ఏం మాట్లాడాలో చెప్తాను అని దేవుడన్నాడు. నీ అన్న అహరోను సహాయం చేస్తాడు. అప్పుడు మోషే ఇజ్రాయేలీయులను విడిపించడానికి ఫరో వద్దకెళ్ళాడు.